హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడే షాప్ నుంచి 2 డజన్ల ఎగ్స్ తీసుకొచ్చిన. ఎప్పుడు 2 డజన్లు తెచ్చుకుంటా, ఎందుకంటే మేము ఊరికి వెళ్ళలేము. ఏజ్ వైజ్ ప్రాబ్లం అవుతుంది. 20 నుంచి 25 రోజుల వరకు వస్తాయి. ఎగ్స్ చూడండి ఎంత గలీజ్గా ఉన్నాయి. ఆ ట్రేల నుంచి ఎగ్స్ తీస్తుంటే గబ్బు వాసన, కోడిపెంట వాసన, అంత ఏంటంటో ఈకలు, మురికి మురికి ఎంత గలీజ్గా ఉన్నాయి. అందుకే ఎప్పుడైనా కూడా నేను తీసుకురాగానే ఒక పెద్ద బేసన్ తీసుకొని ఫస్ట్ ఎగ్స్ అన్ని బేసన్ లో పెట్టుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసినప్పుడు కెమెరా ఆన్ లో లేనట్టుంది, క్లిప్ మిస్ అయింది, ఏమనుకోకండి. బేసన్ నిండా నీళ్లు పోసి ఉప్పు నీళ్ళలో ఎగ్స్ అన్ని 10 నిమిషాలు నానబెట్టి 2 చేతులతో నీట్ గా రాసుకుంటూ దానిపైన ఉన్న డస్ట్ అంతా, కోడిపెంట అదంతా పోయేట్టు బాగా నీట్ గా వాష్ చేసుకోవాలి. చూడండి ఎంతసేపు వాష్ చేసినా కూడా ఇంకా అక్కడక్కడ బ్లాక్ బ్లాక్ గా ఉంది. ఒక్కొక్క ఎగ్గును చూసుకుంటూ పైన ఏం లేకుండా నీట్ గా వాష్ చేసుకోవాలి. నానబెట్టకుంటే మటుకు ఎగ్స్ పైన అంటుకున్న మరకలు సరిగ్గా పోక కడుగుతుంటే పగిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కోడి పెంట గనక గట్టిగా అతుక్కొని ఉంటే నానిన తర్వాత ఇనుప స్క్రబ్బర్ తోని కొంచెం మెల్లగా రాస్తే పోతుంది. వాష్ చేయకుండా అట్లనే పెడితే మటుకు ఎగ్స్ పైన ఉండే క్రిములు ఫ్రిడ్జ్ కూల్నెస్ కు మల్టిప్లై అవుతాయి. అవి ఎక్కువ మోతాదులో పెరిగిపోయి ఫ్రిడ్జ్ లోని మిగతా ఫుడ్ ఐటమ్స్ కు పాకే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక్క ఎగ్స్ అనే కాదు, కూరగాయలైనా కూడా తీసుకురాగానే ఫస్ట్ ఉప్పు నీళ్ళ కడుక్కున్న తర్వాతనే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న ఎగ్స్ అన్ని ఒక ప్లేట్ లో పెట్టుకున్న తర్వాత ఇవి మంచిగా ఉన్నాయా పాడైనా అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చెప్తాను. ఒక గిన్నె నిండుగా ఎగ్స్ మునిగేని నీళ్లు తీసుకొని ఎగ్స్ గిన్నెలో వేస్తే కోడిగుడ్లు గనక మునుగుతే మంచిగా ఉన్నట్టు, పైకి తేలితే పాడైనట్టు. ప్రతి ఎగ్గును ఈ విధంగా టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. చూడండి కడిగిన తర్వాత తెల్లగా మల్లె పువ్వులాగా ఎంత బాగా మెరుస్తున్నాయి. ఇట్లుంటే చూడడానికి కూడా కళ్ళకి ఇంపుగా ఉంటాయి. ఫ్రిడ్జ్ సైజుకి సరిపడా ఒక బాక్స్ తీసుకొని ఎన్ని ఎగ్స్ పెట్టగలిగితే అన్ని 1 by 1 పెట్టుకొని, ఇట్లాంటి ఆలోచనలు తెలివితేటలన్నీ లేడీస్ కి అయితేనే ఉంటాయి. వాళ్ళైతేనే కరెక్ట్ గా చేయగలుగుతారు. అందుకే ఇంటిని చూసి ఇల్లాలను చూడమంటారు. ఇల్లు చూసిన మరుక్షణము ఇల్లాలి మెంటాలిటీ తెలిసిపోతుంది. చూడండి ఇట్లా ఎగ్స్ అన్ని ఒక బాక్స్ లో పెట్టుకొని ఆ బాక్స్ ను మెల్లిగా ఫ్రిడ్జ్ డోర్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. మొత్తం ఎగ్స్ అన్ని డబ్బాలో పెట్టలేకపోయినా ఫస్ట్ ఎగ్స్ ఉన్న బాక్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి మిగతా ఎగ్స్ నిదానంగా 1 by 1 ఆ బాక్స్ లో పెడతాను. ఒకేసారి అన్ని బాక్స్ లో పెడితే తీసుకెళ్లేప్పుడు కింద పడి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఈ విధంగా పెట్టుకుంటే ఎగ్స్ ఇటు అటు దొరలకుండా సేఫ్ గా ఉంటాయి. మిగిలిన ఎగ్స్ కూడా అన్ని 1 by 1 పెట్టేస్తున్నా. నేను చేసిన ఈ క్లీనింగ్ అండ్ సేవింగ్ మీకు నచ్చిందా? నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే విధంగా పెట్టుకుంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే బాయ్.